అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మరొకసారి సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గతంలో కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తున్నారని చెప్పారు, అయితే ఇప్పుడు నియోజకవర్గాలను కూడా మారుస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే టీడీపీకి దత్తపుత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్కి కోపం వస్తుంది, బీపీ కూడా పెరిగిపోతుందంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై జనసేనకు సంబంధించినటువంటి నేతలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి, సీఎం జగన్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? ఒక చేతగానాడు మాటలు మాట్లాడితే ఎట్లా ఉంటాయో అట్లా అనుకోవాలి. వాళ్ళ చేతగాని తనమే అది. ఎందుకంటే చూసాం నిన్న విజయవాడలో రాయిసిరుచుకుని ఎవరిసిరో అది తెలియకుండా దాని మీద ఒక 307 కేసు కట్టించి ఇది పిచ్చి పిచ్చి చేష్టలు ఏ రకంగా చేస్తున్నారు. దాంట్లో నుంచి వచ్చింది ఇవాళ. ఇప్పుడు దాంట్లో కూడా ఏం చెప్పారా, ఇక్కడ కూడా పట్టుకున్నారంట. నిన్న మొన్న ఏదో చూస్తున్నాం, మరి ఎంతవరకు నిజమో హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ నాకు తెలియదు. కానీ టీవీలో వస్తున్నది ఏంటి, ఎవరినో పట్టుకుంటే నలుగురిని వడ్డేర కమ్యూనిటీ కుర్రాళ్ళు నలుగురిని తీసుకొస్తే వాళ్ళు ఒకటి చెప్పారంట, మాకు 350 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఇంట్లో నుంచి రోడ్డు మీదకి రమ్మన్నారు, వచ్చి నుంచున్నాము, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు, డబ్బులు ఇవ్వలేదు, అందుకని నాకు కోపం వచ్చింది రాయిస్తాను అన్నారంట. అంటే ఇంకంతకంటే సిగ్గుమాలని సరే ఏమన్నా ఉంది? ఇంకా వాడు ఏం మాట్లాడతారు వీళ్ళు? వచ్చే జనాన్ని చూసి ఓర్చుకోలేక రాళ్ళు లేపుతారంట. జనాన్ని చూసి ఓర్చుకోలేకపోతే ఇవ్వడం రాళ్ళు లేపిస్తారు ఎవడన్నా? అంటే వాళ్ళకి విఘ్నత, వాళ్ళ యొక్క రాజకీయంగా ఆలోచన ఏ రకంగా ఉంటుందో అర్థమవుతుంది. ఆ మాటకి సైడ్ చేయడం కోసం నిన్న అక్కడికి పోయి భీమవరంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది తప్పితే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఈరోజు కూడా ముఖ్యమంత్రి కదా, అంతమించి ఏమైనా ఉందా? ఆ 350 రూపాయలు ఇస్తాను మమ్మల్ని రోడ్డు మీద నుంచోబెట్టారనే దాన్ని సబ్సిడీ చేయడానికి కోసం నిన్న మళ్ళీ ఎన్నిసార్లు మాట్లాడతారా బాబు? నాకు అర్థం కాదు అసలు విషయం. ప్రజలకు అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్తావు, ఎన్ని మీటింగుల్లో చెప్తావు పదే పదే పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ గురించి? అసలు నేను అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు, నీ కుటుంబంలో ఒక పెళ్లికి మించి పెళ్ళిళ్ళు లేనాడు ఎవడన్నా ఉన్నాడు చెప్పమనండి? నీ కుటుంబంలో అడుగుతున్నాను, నీ కుటుంబంలో ఒక్క పెళ్లితో ఆగిన వాళ్ళు ఎంతమంది? ఒక పెళ్లి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు, ఎక్కువ సంబంధాలు ఉన్న ఎంతమంది చెప్పమనండి? ఇంకా నీ సిగ్గుగా మాట్లాడతాను. అసలు పెళ్ళిళ్ళు కూడా తీసుకోండి, కాపురాలు చేస్తారంట నీ కుటుంబంలో, అవి కూడా చూడండి ఒకసారి. ఇవన్నీ వదిలిపెట్టి ఎవడి మీదకి వస్తాడు? ఎన్నిసార్లు చెప్తాను పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి? నువ్వు చెప్పేదేమో జనం తెలియపోతే కదా. లేదు అదే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వాడిపోయారు. ఎస్, వాటమిని స్వీకరించాం. గెలిచినటువంటి నీ అభ్యర్థితో కానీ, గెలిచి ప్రభుత్వంలో ఏడ్చినటువంటి నువ్వు కానీ భీమవరంకి ఈ అభివృద్ధి కార్యక్రమం చేశానని ఇక్కడ చెప్పావా? నువ్వు భీమవరం పోయి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడు చెప్తే, భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు వాడిపోయాడు, నువ్వు గెలిచావు, ఏంటి భీమవరం చేసింది? భీమవరంలో ఈ అభివృద్ధి చేశాను అని చెప్పే ఒకటి ఉందా? పోనీ అడుగుతున్నాను, ఇప్పుడు అసలు చెప్పగలుగుతారు, రేపు చెప్పగలుగుతావు అన్నాను? ఏం మాట్లాడతారు? రాజకీయం అనేది హుందాగా జరగాలి, రాజకీయం అంటే రాజకీయాల్లాగా జరగాలి తప్పితే ఇక్కడ ఇతను ఏదో యుద్ధంలాగా యుద్ధం అనుకుంటున్నాడు. అసలు వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే తెలిచేస్తే కదండి. రాజకీయాల్లో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఫైట్, యుద్ధం కాదు. ఎలక్షన్ అంటే యుద్ధం కాదండి. ఎలక్షన్ అంటే సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్. నుంచున్న వాళ్ళల్లో ఎవరు మంచి వాళ్ళో ఎన్నుకోమని చెప్పేసి పెట్టేదే ఎలక్షన్ సిస్టమ్. అరే ఈయనొచ్చి నేను సిద్ధం కొట్టుకుందారా అండి, ఇదా యుద్ధమా? అంటే ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఆ సలహాదారులు కానీ, వాళ్ళకి చెప్పేటటువంటి సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు కానీ అసలు ఎలక్షన్ ప్రాసెస్ తెలియదు వాళ్ళకి. ఎలక్షన్ అంటే వాళ్ళది యుద్ధం అంటున్నారు. యుద్ధం కాదురా బాబు, అది క్యాండిడేట్ సెలక్షను. ఒకసారి తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలకు కూడా విన్నవిస్తున్నాను, జనసేన పార్టీ నుంచి ఒకసారి తెలుసుకోండి. వీళ్ళ యొక్క భాష కానీ, వీళ్ళ యొక్క ప్రవర్తన కానీ, వీళ్ళ శాస్త్రాలు కానీ ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుని రేపు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే. అంటే నిన్న సీఎం జగన్ మాట్లాడుతూ ఇలాగా పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది మంచి పద్ధతి కాదు, ఒక విలువలు, ఒక ఏదైతే ప్రమాణం చేశారో ఆ ప్రమాణం తప్పుతున్నారు, ఇలాగే ఉన్నట్లయితే ఎలాంటి మెసేజ్ ఇస్తారు, మా అక్క చెల్లెళ్ళ పరిస్థితి ఏందని కూడా మాట్లాడారు. అసలు ఎవరికి బాధ అండి? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టే పవన్ కళ్యాణ్ గారితో వివాహం చేసుకుని విడిపోయి సక్రమంగా ఎవరు బతుకుతున్నారు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా. నిన్నేమన్నా ఒకళ్ళు తగ్గించారు నీకేమన్నా? అసలు పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళకి సంబంధం ఏంటండి? ఏం మాట్లాడతాడు? అన్నం తిని మాట్లాడుతాడా? ఏం తిని మాట్లాడుతాడు ఇతను? అరే మళ్ళీ చెప్తున్నా, నీ ఇంట్లో సంగతి చెప్పవయ్యా నువ్వు. నీ ఇంట్లో వాళ్ళ కొడుకు అని చెప్పావు నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు, రెండో పెళ్లి చేసుకోకూడదు, మూడో పెళ్లి చేసుకోకూడదని.
నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు ఎవడు అడుగుతా? ఎవరు రాష్ట్ర ప్రజలు నిన్నేమన్నా అడిగారా? నీకు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ఇచ్చారు చెప్తే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వల్ల రాష్ట్రం అంతా పాడైపోయింది చెప్పారు ఎవరన్నా? మరి ఎక్కడ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వస్తా ఎవడు నిలదలేదు కదా మమ్మల్ని? ఎవరు నిలదీశారు మమ్మల్ని ఎవరన్నా? నీకులాగా డబ్బులు ఇచ్చి మేము మీటింగ్లో జనం తెచ్చుకోవట్లేదు కదా. స్వచ్ఛందంగా మా మీటింగ్లకు వచ్చిన జనం ఎవరు అడగలేదు కదా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి. లేదు పవన్ కళ్యాణ్ గారు నిజంగా నచ్చకపోతే ఎవరు రారు కదా స్వచ్ఛందంగా. అరే నీకు డబ్బులు ఇస్తేనే దిక్కులేదు, నీకు సగం దూరం వచ్చిపోతున్నారు. అందుకని చెప్పేసి మీటింగ్ దగ్గరకు వచ్చిన దాకా డబ్బులు ఇవ్వట్లేదంటే ఇప్పుడు మొదట్లో డబ్బులు ఇస్తే మధ్యలో వెళ్ళిపోతున్నారని చెప్పేసి మీటింగ్ దాకా వస్తే కానీ డబ్బులు ఇవ్వట్లేదంటే అది కూడా కొంతమంది అయ్యేదాకా ఉంటేనే ఇస్తానంటున్నారంట. అందుకనే కానీ నేను రాయి తెచ్చుకుంది నువ్వు మీద. అది నిజంగా రాయబడింది లేదు, అది తీసి పక్కన పెడితే వాడు చెప్పాడని మీడియాలో వస్తుంది చెప్తున్నా. అసలు మీకెందుకు అది? నువ్వు రాజకీయ నాయకుడుగా ప్రజలకేం చేస్తావు చెప్పు? నువ్వు 5 సంవత్సరాలు పొడిచిందే ఎందుకు చెప్పు? మళ్ళీ నేను చేస్తానని చెప్పు. అది వదిలిపెట్టేసేసి పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి ఎవరు బాధపడ్డారు? ఏ అక్క చెప్పిందా నీకు? ఏ చెల్లెమ్మ చెప్పింది రా బాబు నీకు? ఏ తాత చెప్పాడు? ఏ అమ్మ చెప్పాడు నీకు? అంటే ప్రతిసారి కూడా ఎన్నికల సమయంలో గతంలో కూడా గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇదే విమర్శలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది, మళ్ళీ అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రతిసారి ఇలాగ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటాన్ని ఎలా చూస్తారు మీరు? చేతకందనమే మళ్ళీ చెప్తాను కదా. ఒక వ్యక్తి మీద చెప్పాలంటే అతనికి ఏమన్నా చెడు చేసినటువంటి సందర్భాలుంటే ఆ చెడు గురించి చెప్తామండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఇంకంతకుమించి ఏం చెప్తాడు? నీకులాగా లక్షల కోట్లు కొట్టేసేసి 16 నెలలు జైల్లో ఉండి రాలేదు కదా. పవన్ కళ్యాణ్ మీద ఏం కేసులు ఏం లేవు కదా. నీ మీద ఉన్న కేసులు అంటే అన్ని దొంగతనం కేసులే కదా నీ మీద ఉన్నాయన్నీ. నువ్వు రాష్ట్ర ప్రజల సంపదను దోషేసావు కేసులే కదా. నువ్వేనా స్వతంత్ర పోరాటం చేసిన కేసులు పెట్టారేమన్నా? అందుకని నువ్వేం మాట్లాడతావు? ఇంకా నువ్వు ఉన్నది ఒకటే. అది ఎవడు తెలియదు అంటున్నాం మేమనేది. ఎవడికి తెలియదు? అది తెలిసిందని నువ్వు చెప్పేదండి. నువ్వు పదే నీ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ మాట్లాడుతుంది తప్పితే ఏమిటి? నువ్వు చేసిన అభివృద్ధి అంటే చెప్పు. చెప్తున్నావు కదా నేను 133 సార్లు నొక్కానని, అది చెప్పుకో. నేను 133 సార్లు నొక్కిందని ప్రజలు అంగీకరిస్తే ఓటేస్తారు, లేదనుకో చీ కొడతారు. అదే చెప్తున్నావు కూడా. మంచి చేస్తేనేమని అడుగుతారు, అది చెప్పుకో. నీకు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం ఎందుకు అంటాం మేము? నీ వ్యక్తిగతం గురించి మేము మాట్లాడామా? ఇప్పుడు నేనే చెప్పాను. మొగడు అయితే మాట్లాడు నీ కుటుంబంలో గురించి. నీ కుటుంబంలో ఎంతమంది ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తుంది దాని గురించి మాట్లాడు. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వచ్చి మాట్లాడుతున్నా, పెళ్లి కాకుండా కాపురం చేస్తున్నాడు దాని గురించి మాట్లాడు. ఎవరు మాట్లాడలేము, ఎవరు తెలియవు. ఎవడు బాగోతాం ఎవడు తెలియదండి. ఎలా అన్ని బాగోతాలు తెలుసు, కానీ ఇక్కడ మాట్లాడాల్సింది మన బాగోతాల గురించి కాదు. ప్రజలకు మేము వస్తే ఏం చేస్తాము, ఏమి చేసాము, ఇవి కదా చెప్పాల్సింది. మేము క్లియర్గా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం నాశనం అయిపోయింది. దీన్ని బాగు చేయడం కోసమే వాళ్ళ కూటమిని నేను ఇబ్బంది పడైనా కూటమిని కలపాల్సి వచ్చింది. ఈ కూటమిని మీరు ఆశీర్వదించండి, ఈ పని చేస్తాం ఈ పని చేస్తామని మేము మీటింగ్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. నీకు దమ్ము ధైర్యం అది చెప్పును. అవి వదిలేసేసి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి నేను రాకపోతే ఈ జరగవు. నీ తాతగాడు సొమ్మే అని ఇస్తున్నావా? సంక్షేమ పథకాలు 133 సార్లు నొక్కిందంటో నీ తాతగాడు రూపాయి ఉందా అని అడుగుతున్నా నేను. మా పవన్ కళ్యాణ్ గారు కష్టపడి డబ్బుల నుంచి ₹1,00,000 చచ్చిపోయినటువంటి నీ శాతగానితనం వల్ల ప్రభుత్వం ఇస్తాన ఇవ్వకపోతే అన్నటువంటి కౌలు రైతులకు మేమిచ్చాం. మా సొంత డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర మాకుంది. నీ రూపాయి ఎవడికని ఇచ్చావు నువ్వు ఎప్పుడన్నా? ఈ రాష్ట్రంలో ఏదన్నా కెలామిటీ వస్తే ఏ రోజన్నా సందా కింద కానీ చారిటీ కింద కానీ రూపాయి ఇచ్చిన సందర్భం ఉంది నీదేనా? ఏమీ లేకుండా వాళ్ళంటా వచ్చి ఈయన రాకపోతానంట ఆపిపోతాయంట. ఈయన డబ్బులు ఇచ్చినట్టుకుంటూ సంక్షేమాన్ని ఈయన ఏదో మొదలుపెట్టినట్టుగా ప్రజల్లో అందుకని ఒకసారి కొడతాను. జనసేన పట్టించి అర్థం చేసుకోండి. ఈ మనిషి మాట్లాడే భాష కానీ, ఈ మనిషి మాట్లాడే చదువుతాడు కదా, ఆ రాసిచ్చే స్క్రిప్ట్ కానీ, ఎవడో బుద్ధి లేని అడిగే స్క్రిప్ట్ రాస్తాడు ప్రాస కోసం. దాన్ని చదివేటప్పుడన్నా మనకు అర్థం ఉండాలి కదా. చదివేటప్పుడన్నా కానీ చూసి చదువుకోవాలి కదా. ఏమీ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఆడు రాసిచ్చాడు చదవాలి. ఆ చదివితే అబాస్ పాలవుతుంది తప్పితే అంతకుమించి ఏముండదు. మాకు పోయేదేం లేదు చెప్తున్నాం. మళ్ళా చెప్తున్నాం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దాన్ని నమ్మారు. రేపు కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. తర్వాత ఈయన బతుకేమవుతుందో అనే ఒక భయం, ఆ భయములో నుంచి వచ్చినటువంటివి ఈ శాస్త్రాలన్నీ కూడా. సిద్ధాలను బయలుదేరటం, రాళ్ళు లేపించుకోవటం, ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడటం. అంటే ఇక్కడ ఏదో జరిగిపోవాలి, రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలి. అలజడి సృష్టించాలని ఎవడు చూస్తాడు? ఒక ఫ్యాక్షనిస్ట్ చూస్తాడు. రాజకీయం ఇక్కడ ఎక్కడ కూడా చూడ్డు. అందుకని ప్రజలారా అర్థం చేసుకోండి. ఈ వ్యక్తిని ఒకసారి అర్థం చేసుకోండి. ఒక శాంతి ఇచ్చినందుకు రాష్ట్రం ఎంత నాశనం అయిపోయిందో. మళ్ళా తప్పు చేయకుండా ఒక మంచి నిర్ణయంతో కూటమిని ఆశీర్వదించండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది.
సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సీఎం జగన్ పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కూడా ఇలాగనే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఏదైతే ఆయన మీద రాయితో దాడి జరిగిందన్న ఘటన, దానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఫర్దర్ ఏదైతే ఇన్సిడెంట్లు ఉన్నాయో వాటన్నిటిని డైవర్ట్ చేయడంలో భాగంగానే ఈ విధంగా పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగనే పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి ఆధారాలు, ఏదైతే ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో వ్యక్తిగత జీవితం మీద ఆయన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి, ఖచ్చితంగా కూటమిని గెలిపించడం ద్వారా రాష్ట్రాన్ని కాపాడాలని కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, టీవీ, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.